ఇక చేపమందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం అన్నారు. ఎంతమంది వచ్చినా ప్రసాదం అందజేస్తామంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఏర్పాట్లు ఎట్లా చేశారు ఈ సంవత్సరం? మత్స్యశాఖ తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ జరుగుతాయి. ఎవరికి వచ్చేటువంటి ప్రజలు విశ్వాసం కొద్ది వస్తూ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాల సౌకర్యం కలిగేసే బాధ్యత ప్రభుత్వ పక్షాలు తీసుకుంటారు. గత ప్రభుత్వంలో అనేక పొరపాట్లు జరిగాయి, అనేక ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు. అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అదనంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ముందే జిల్లా కలెక్టరేట్లో అందరి అధికారులతో రివ్యూ జరిపి సరైన విధంగా ఏర్పాట్లు చేసే విధంగా మళ్ళీ పర్యవేక్షణ కూడా చేస్తూ ఈరోజు జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకోవడానికి వచ్చినాం. అన్నీ జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా బ్యారికేడింగ్ జరిగిందో, ఏ విధంగా చేప పిల్లలు అందుబాటులో ఉన్నాయి, మత్స్యశాఖ తరఫున వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతి భద్రతల వాళ్ళు శాంతి భద్రతలు, దాని తర్వాత ఎక్కడికక్కడ కార్యక్రమం కొనసాగుతుంది. నమ్మే వాళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శలను రమ్మని ఎవరు అడుగుతలేరు, వాళ్ళని పిలుస్తలేరు. విశ్వాసం ఉన్న వాళ్ళు వస్తారు. ప్రభుత్వం వచ్చేటువంటి భక్తులకు వచ్చేటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏర్పాటు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? 1,00,000 పైన వస్తారని అనుకుంటున్నారు. దాని ప్రకారం చేస్తారు. ఇది మొత్తానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.